హాయ్ అండి, ఎలాగున్నారండి మీరు? నేనైతే బాగున్నాండి. మీరు బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు మనం పచ్చిమిరపకాయల పచ్చి మసాలాతో ఎర్రకారం టమాటా లేకుండా మన నూనె వంకాయ చేసుకుందామండి. గుత్తి వంకాయ. దీంట్లోకి పల్లీలు, కొంచెం చెక్క, యాలకులు, 5-6 మగ్గలు, కొన్ని నువ్వులండి, ఉల్లిపాయలు, తెల్లగడ్డ, అల్లం, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండి. వీటితోనే మనం ఈరోజు మసాలా పెట్టుకుందామండి. ఎర్రకారం టమాటా లేకుండా పచ్చిమిర్చితో మనం గుత్తి వంకాయ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ పల్లీలు ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత చెక్క అండి, ఒక 5 యాలకులండి, కొన్ని మగ్గలండి, కొన్ని సరిపోతాయండి. ఇప్పుడు మనం నువ్వులు వేసుకుందామండి. నువ్వులు వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందామండి. ఈ ఏడికే నువ్వులు ఏగుతాయండి. ఇంత చాలండి. ఇవి మనం పక్కన వేసుకుని పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. అల్లం, తెల్లవాయలు, ఉల్లిపాయలండి, పచ్చిమిర్చి అండి, కొంచెం వేగనియండి, ఎక్కువ ఏం అవసరం లేదు. కొంచెం దూర వేసుకొని ఆ పల్లీలు అమ్మటి ఇది మిక్సీ పట్టుకుందామండి. మసాలా బాగా చిక్కగా అవుతుంది, రుచి కూడా ఉంటుందండి బాగా. దీంట్లో మనం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండి ఉడకతారు. 1 నిమిషం అట్ట వేసుకున్నాము. మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. సరిపోద్దండి. మనం ఇప్పుడు కట్ చేసుకోవాలండి అంతా. మనం వేయించుకునేటివి 2 మిక్సీ పట్టుకోరండి, పేస్ట్ చేసుకోవాలి బాగా. చాలా బాగుంటుందండి. ఇది నేను పేస్ట్ పట్టుకున్నాండి. పచ్చిమిరపకాయ, అల్లము, ఉల్లిపాయలు, నువ్వులు, పల్లీలు అంతా, పుదీనా, అల్లం అంతా నేను పెట్టుకున్నాండి. మనం దీంట్లోనే కల్లుప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, మాజీ, పసుపు అండి. ఇవన్నీ మనం ఇందులో వేసేసుకొని మనం ఈ వంకాయలలో లోపల పెట్టుకోవాలండి. ఉప్పు నీళ్ళతో ఆల్రెడీ కడుక్కునండి, బాగా కడుక్కుని మనం ఇది వంకాయలలో పెట్టి మన పోపు వేసుకుందామండి. ఇలా నేను అంటిలా వంకాయలలో మసాలా పెట్టుకున్నాండి. ఇది మిగిలిందని మనం అలా వేసుకుందాం. ఇలా పెట్టుకోవాలండి. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి.
నూనె వంకాయలు కొంచెం ఎక్కువే పడుతుందండి. తర్వాత గింజలు వేసుకుందామండి. ఇందులోనే కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి ఇంతలోనే ఈ వంకాయలు పెట్టుకున్నామండి. మనం ఈ వంకాయలు బాగా తిప్పుకుంటూ ఉండాలండి. రెండు పక్కలు బాగా ఫ్రై అయితే ఇలా బాగా రెండు పక్కల ఇలా కొంచెం ఫ్రై అయినాక మనం ఇందులోనే చింతపండు పులుసు పోసుకుందామండి. నేను టమాటా వేసుకోనండి. చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు ఉడుకుతుంటేనే మంచి వాసన వస్తుందండి. ఒక 10 నిమిషాలు సరిపోద్దండి. చిన్న మంటతో బాగా మగ్గబెట్టుకోవాలి వంకాయలు. పెద్ద మంటతో ఉడకబెట్టుకుంటే వంకాయల మసాలా అంతా బయటకు కూడా వస్తుంది. సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికిపోతాయండి వంకాయలు. ఆల్రెడీ మనం కొంచెం ఫ్రై చేసినాం. సరేనండి, ఇదేనండి ఈరోజు పచ్చిమిర్చితో చేసిన మసాలా గుత్తి వంకాయ అండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి గ్రేవీ అవుతుందా, బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇందులోకి పలావ్ అన్నం చేసినండి. మీరు కూడా ఇలా చేసుకోవాలని మరీ కొడతానండి. ఇంతేనండి ఈరోజు అంతా. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వచ్చానండి. బాయ్ అండి. మనం ఈరోజు కోడి పిల్లలకు గోధుమ దోశ వేసుకుందామండి. వీళ్ళు చాలా ఇష్టంగా తింటారండి గోధుమ పిండి. మైదా అండి. గోధుమ పిండి అండి, పాలపొడి అండి, బేకింగ్ సోడా అండి, రెండు చిన్న స్పూన్తో చక్కెర తీసుకునండి. ఒక స్పూన్ కల్లుప్పు తీసుకునండి. 2 స్పూన్ల మైన ఆయిల్ వేసుకున్నామండి. సరిపోతుంది. గుడ్డు వేసుకుందామండి. లేవు 2 అయినా వేసుకోవచ్చు, 3 అయినా మనకి ఎన్ని అయితే అన్నీ వేసుకోవచ్చు గుడ్లు. ఇవన్నీ మనం బాగా మిక్సీ చేసుకొని దోశ వేసుకోవాలండి. పిల్లలు చాలా బాగా తింటారు. అంతేనండి, ఇంత జారుగుంటే సరిపోతుంది దోశకు. మనం ఇందులోనే ఒక చెంచా నల్ల నువ్వులు, ఒక చెంచా తెల్ల నువ్వులు వేసుకుందామండి. ఇవి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. మనం ఇప్పుడు దోశ వేసుకున్నాం, గోధుమ దోశ. చాలా బాగుంటుందండి. మీరు గుడ్లు ఎన్ని అయినా వేసుకోవచ్చండి. లేవండి, ఒకటి ఉంటే వేసిన 2-3 వేసుకోవచ్చు. బాగుంటుంది గుడ్లు వేయడం వల్ల. ఇంత జారు ఉండాలండి. ఇప్పుడు మనం దోశ వేసుకుందామండి.
అంత చాలండి, ఎక్కువ ఏం అనొద్దండి. ఇంతేనండి, చాలా బాగుంటుంది. పాతి కేక్ మాదిరి బాగుంటుందండి. చూడండి, అంత మెత్తగా లేదు, అంత గట్టిగా లేదు, చాలా బాగుంది. చూడండి, పాతి కేక్ టైప్ ఉన్నట్టుందండి.